ఏం మిగిలిందండి? మేము ఏడుస్తున్నాము. వాళ్ళ అమ్మాయిని కూతుర్ని ముండమోపించారు వాళ్ళు జైల్లో ఏడిసొస్తున్నారు. మరి ఏడిసొస్తున్నారో మళ్ళీ బయటకు వస్తామనే ధీమాతో ఉన్నారో తెలియదండి. ఎవరు సుఖంగా లేరు కదా సార్, ఎవరు సుఖంగా లేరు. ఆ కడుపు కోత బాధ అనేది ఇప్పుడు మొన్న మనవడు కాల్జారి కింద పడితే ఉరుకుతా హాస్పిటల్కి వెళ్ళారు కదా సార్. అంత ముఖ్యమంత్రి అయినా కూడా తాతయ్య కదా సార్. అలాగే మా కళ్ళెదురుగానే తీసుకుపోయారండి బాబుని. మీరిద్దరు అక్కడ వెళ్ళేలోపు జస్ట్ ఇంకొక టర్నింగ్ తిరుగుతున్నాం అనగా ఇల్లు వస్తుంది అనగా డివైడర్ ఉందండి, మేము ఇటు పక్కన అటు పక్క కారులో వెళ్తున్నాడు. మా బాబు డాడీ డాడీ అని 2 సార్లు పిలిచాడు. వాడు చెయ్యి లాగటం మేము ఆవే బండి పిలవంగానే ఆగి. ఇప్పుడు మనిషి కనపడకుండా గొంతు తెలుసు కదండి వాడు. ఆ చెయ్యి లాగటం చూసాము. మేము ఎమ్మటే యూటర్న్ తీసుకొని కారు వెనక పడ్డాము. మా వల్ల కాలేదు, దాన్ని క్రాస్ చేయలేకపోయాం. ఏమో 1 గంట కనపడకపోతేనే అల్లాడిపోతున్నావే. మా మిసెస్ ఏడుస్తుంటే పిల్లల్ని ఏం చేసావు, 1 గంట కనపడకపోతేనే ఏడుస్తున్నావే, 4 నెలలు అయింది మా అమ్మాయిని తీసుకెళ్ళి, అప్పుడే నా ముందు ఉంది చూద్దుగానే చెప్పని బూతులు మాట్లాడాడు సార్ వాడు రాకేష్ రెడ్డి. ఆ రోజే అక్కడ ఉన్నా కానీ పాపం వాడు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఉండలేదు కదా. 2 రోజులకు 3 రోజులకు రావటం, అడావుడిగా అన్నం తినటం, పోయేటప్పుడు గబగబా వెళ్ళేవాళ్ళు. అట్లా జరుగుతుంది. ఒక 5 డేస్ అంటే మర్డర్ ప్లాన్కి 5 డేస్ ముందు వాళ్ళు ఫోన్లు చేయటం, మాట్లాడటం జరుగుతుంటే చిన్నగా అమ్మ నేను చూడాలని అట్లా మాట్లాడుతూ ఉంటే మేము పోనీలే మంచి రోజులు వచ్చినాయి, ఇంకా నా వాళ్ళకి మనసు మారుతుంది, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు చుట్టాలు, రేపు తల్లిదండ్రులు మాట్లాడచ్చు. మేము ఒకళ్ళిద్దరం లోపలికి వెళ్తుంటేనేమో కరోనా ఉంది బయటకు రండి అన్నారు. వాళ్ళు 30 మంది ఒక్కసారి లోపలికి వెళ్తే వెల్కమ్ అన్నారు సిఐ గారు, ఎస్ఐ గారు ఆ రోజు.